హిందుస్థాన్ అకాడమీ ఛానల్. ఫ్రెండ్స్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ నుంచి ఇది వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది సంస్థ. ఇందులో నుంచి గ్రూప్ సి ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. వీటి ఎలా అప్లై చేసుకోవాలనేది మనం అయితే చూద్దాం. ఇక్కడ చూడండి, మీకు ముందుగా వచ్చేసి ఈ ఉద్యోగాలు వచ్చేసి ఇక్కడ మెన్షన్ చేశారు. కాంట్రాక్ట్ బేసిస్ ఇనిషియల్లీ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 2 years త్రూ డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఇక్కడ ముందుగా మిమ్మల్ని కాంట్రాక్ట్ పీరియడ్లో భర్తీ చేసుకొని తర్వాత మిమ్మల్ని పర్మనెంట్ అయితే వీళ్ళు చేస్తారు మీ పర్ఫార్మెన్స్ బట్టి. ఇక్కడ చూడండి పోస్టులు, ఇక్కడ కొన్ని ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. మీ క్వాలిఫికేషన్ ఉంటే వీటి కూడా అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ సీనియర్ లైబ్రరీయన్, ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, అలాగే క్లర్క్, డ్రైవరు, మాలి, మెసెంజర్ పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ లెవెల్ 1, 2 ప్రకారం శాలరీలు ఉన్నాయి. క్లర్క్ అయితే లెవెల్ 4 ప్రకారం 25,500 బేసిక్ శాలరీ, మిగతా వాటికి 18,000 అనేది బేసిక్ శాలరీ అయితే ఉంది. అండ్ ఇక్కడ మీరు దూరం అని చూడకండి, ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ ఇది కాంట్రాక్ట్ ఉద్యోగం ముందుగా కానీ తర్వాత పర్మనెంట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఇటువంటి ఉద్యోగాలకు ఎక్కువ ఎవరు అప్లై చేసుకోరు. ఈ ఉద్యోగాల గురించి కూడా తెలియదు, తెలిసే లోపే వీటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా అయిపోద్ది. కాబట్టి మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఇక్కడ దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చారు, నేను కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇక్కడ మీకు ఈ ఉద్యోగాలకు సంబంధించి క్వాలిఫికేషన్ చూద్దాం. సీనియర్ లైబ్రరీయన్, ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్కి వచ్చేసి వయసు 35 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ శాలరీ లెవెల్ 6 ప్రకారం ఉంది. అండ్ ఇక్కడ మాస్టర్ డిగ్రీ, మీ క్వాలిఫికేషన్ వచ్చేసి మాస్టర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్సెస్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అనే క్వాలిఫికేషన్ ఉండాలి మీకు. డిగ్రీలో 55% అయితే ఉంటే సరిపోద్ది. లేదంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ ఉన్నా కానీ, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఏదైనా ఇన్స్టిట్యూట్ నుంచి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు క్లర్క్ పోస్ట్కి వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి. అండ్ 1 year అనేది ఏదైనా గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో, స్టేట్ కానీ సెంట్రల్ కానీ లేదంటే ఎల్డీసీగా వర్క్ చేసి ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీకు ఎంఎస్ ఆఫీస్ అనేది తెలిసి ఉండాలి. నెక్స్ట్ డ్రైవర్ పోస్టులకు వచ్చేసి మీకు 10th క్లాస్ పాస్ అయి ఉండి డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే సరిపోద్ది. అలాగే మీకు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుని 3 years అయితే అయ్యి ఉండాలి ఎక్స్పీరియన్స్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి, ఇక్కడ మాలీ పోస్ట్కి వచ్చేసి 25 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ మాలీతో పాటు మెసెంజర్ పోస్టులు కూడా ఉన్నాయి. వీటికి కేవలం 10th క్లాస్ పాస్ అయి ఉండి మీకు ఎలిమెంటరీ నాలెడ్జ్ ఉంటే సరిపోద్ది. గార్డెనింగ్ అయితే మాలీ పోస్ట్కి. మెసెంజర్ పోస్ట్కి వచ్చేసి మీకు ఇంగ్లీష్ అయితే నార్మల్గా రాయగలిగితే, చదవగలిగితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ పోస్టులకు మాత్రం ఖచ్చితంగా అప్లై చేసుకోండి. మాలీ, మెసెంజర్ పోస్టులకి ఒక పోస్ట్ ఉంది ఇదైతే. అండ్ ఇక్కడ మీకు అప్లికేషన్ విధానం ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది, ఇక్కడ ఏ విధంగా అప్లై చేసుకోవాలని ఇక్కడ చూద్దాం. ఇక్కడ మీరు ఏదైనా ఓన్లీ ఇండియన్ నేషనల్స్ అప్లై చేసుకోవచ్చు. ఏదైనా ఒక పోస్ట్కి అయితే అప్లై చేసుకోండి. క్లోజింగ్ డేట్ వచ్చేసి అప్లికేషన్ స్టార్ట్ అయిన 30 రోజుల నుంచి అయితే మెన్షన్ చేస్తారు. అంటే ఈ నెల లాస్ట్ వరకు అయితే మీకు టైం అయితే ఉంది. ఇక్కడ అప్లికేషన్ విషయానికి వస్తే మీరు ఈమెయిల్ అనేది కూడా చేయొచ్చు. ఈమెయిల్ అనేది మీరు ఈ అప్లికేషన్ ఫామ్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది ఫిల్ చేసి దీంతో పాటు మీ సివి కూడా యాడ్ చేసి careers@nipfe.org అనే డాట్కి మీరు ఒక పీడిఎఫ్ ఫైల్లో, ఇవన్నీ కూడా పీడిఎఫ్ ఫైల్లో మీ సర్టిఫికేట్స్, సివి ఇవన్నీ కూడా ఒక పీడిఎఫ్ ఫైల్లో అప్లోడ్ చేసి ఇక్కడ సబ్జెక్ట్ కాడ మీ ఈమెయిల్ చేసేటప్పుడు సబ్జెక్ట్ అని ఉంటుంది కదా, ఇక్కడ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని ఏ పోస్ట్కి అయితే అప్లై చేసినా ఆ పోస్ట్ని మెన్షన్ చేయండి. లేదంటే మీరు స్పీడ్ పోస్ట్లో అప్లై చేయాలనుకుంటే ఇక్కడ ఎన్వలప్ కవర్ మీద ఏ పోస్ట్కి అప్లై చేసినా ఆ పోస్ట్కి అప్లై చేసి అడ్రస్ వచ్చేసి చూడండి, ద సెక్రటరీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ, 18/2 సాత్సాంగ్ విహార్ మార్గ్, స్పెషల్ ఇన్స్టిట్యూషనల్ ఏరియా, న్యూఢిల్లీ 110067 అడ్రస్కి అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ సపరేట్ పోస్ట్కి అయితే ఎక్కువ కంటే ఎక్కువ పోస్ట్ అప్లై చేసుకుంటే సపరేట్గా అప్లై అయితే చేసుకోవాలి. అండ్ మీకు సెలెక్ట్ అయిన వాళ్ళకి పర్సన్కి వచ్చేసి ఇక్కడ ఇంటర్వ్యూకి అయితే పిలుస్తామని మెన్షన్ చేశారు. ఇక్కడ మీరు వెళ్ళేటప్పుడు ఇంటర్వ్యూకి సంబంధించి మీకు ఛార్జ్కి సంబంధించిన థర్డ్ ఏసీకి సంబంధించిన ఛార్జ్, ట్రైన్కి సంబంధించి ఆ టికెట్ డబ్బులు కూడా ఇస్తారని వీళ్ళైతే ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. అండ్ మీరు అప్లై చేసేటప్పుడు నేను డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఇది వచ్చేసి బేసిక్ ఇన్ఫర్మేషన్ సంబంధించి అప్లికేషన్ ఫాము, అనెక్సర్ ఫాము.
ఇక్కడ మీ డీటెయిల్స్ చూడండి. ఇక్కడ మీ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. ఈమెయిల్ అడ్రస్, మెయిన్, కేటగిరీ, అండ్ ఇక్కడ మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఇవి కూడా ఫిల్ చేయండి. అండ్ మీరు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ ఇంతకుముందు వర్క్ చేసినవి ఇవన్నీ కూడా ఫిల్ చేసి ఇక్కడ మేము పైన చెప్పిన అడ్రస్కి ఆఫ్లైన్లో స్పీడ్ పోస్ట్ పంపాలనుకున్న వాళ్ళు వీటితో పాటు సర్టిఫికేట్ కూడా పంపించాలండి. మీ మెమోవి, ఎక్స్పీరియన్స్, మీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఫోటోగ్రాఫ్ పే చేసి, అలాగే మీ ఆధార్ కార్డు ఇవన్నీ కూడా పంపించాల్సి ఉంటుంది ఈ నెల లాస్ట్ వరకు. అండ్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అప్లై చేసుకోండి. అప్లై చేసేటప్పుడు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. వీడియోని లైక్ చేసి ఛానల్